ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట సిరి ఛానల్. ఈరోజు మేమందరం కలిసి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి చీర తీసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. మేముంటున్న లొకేషన్లో చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ అయితే ఉంది. సో మేము రెగ్యులర్గా అక్కడికి వెళ్తూ ఉంటాము. సో అమ్మవారికి చీర తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ చీరలు ప్రైజెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మరి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోదామా. మరి మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే లంచ్ టైం అయితే అయిందండి. సో ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా, లంచ్ కూడా బయట నుంచి చేద్దాము అనుకున్నామండి. సో అందుకని మేము ఇక్కడ శ్రీ అక్షరం రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మేము చాలాసార్లు వచ్చామండి. ఇక్కడ బేకరీ కూడా ఉందండి. ఈ బేకరీ దగ్గర అయితే లేని ఐటమ్ అంటూ ఏమీ లేదండి. దిల్ పసంద్, కేక్లు, అలాగే బర్గర్స్, బ్రెడ్లు, అలాగే స్వీట్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయండి. బొబ్బట్లు, గులాబీ పువ్వులు చాలా ఉన్నాయి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇక్కడ అన్ని రకాల చిప్స్, పికిల్స్, జంతికలు, మురుకులు, చెగడలు, అప్పాలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూసారా కేకులు ఎంత బాగున్నాయో, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. తినేయాలి అన్నంత టెంప్టింగ్గా ఉన్నాయండి. అంత చక్కగా వీళ్ళు డెకరేషన్ చేసి అయితే పెట్టారు. చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా పఫ్లు, ఎగ్ పఫ్, అలాగే డోనట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీమ్స్ చాలానే ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళే స్వయంగా ఈ రెస్టారెంట్ వాళ్ళే స్వయంగా తయారు చేసి ఇక్కడ పెడతారండి. చాలా నీట్గా హైజీనిక్గా కూడా మెయింటైన్ చేస్తారు. అలాగే ప్రైజెస్ కూడా మనకి కంఫర్టబుల్గానే ఉన్నాయండి, ఎక్కువేమీ లేదు. సో ఇవి చూస్తుంటే తిన్నంత హ్యాపీగా ఉందండి. చూస్తుండగానే కడుపు నిండిపోయినంత హ్యాపీగా ఉంది. ఇవన్నీ కూడా స్వీట్స్ అండి. రకరకాల స్వీట్స్ ఉన్నాయండి. బాదుషా, గులాబ్ జాము, అలాగే కాజు వీటిలో అన్ని రకాలు, కొన్ని వందల రకాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. చూస్తుండగానే తినేసినంత హ్యాపీగా అనిపించింది. నాకైతే కడుపు నిండిపోయిందండి చూస్తూనే. నేను ఇక్కడ ఏమో చూస్తున్నాను ఏం తీసుకోలే అనేసి చూస్తున్నాము. నేనైతే పొటాటో చిప్స్ అయితే తీసుకున్నామండి. మేము స్వీట్స్ జోలికి అయితే పోలేదండి పెద్దగా, ఎందుకంటే మేము స్వీట్స్ అంతగా తినము. సో అందుకని పొటాటో చిప్స్ ఒకటే మేము తీసుకున్నాము. సో ఇక్కడ బొబ్బట్లు కూడా ఉన్నాయండి. మన ఆంధ్ర స్టైల్ బొబ్బట్లు కూడా ఇక్కడైతే ఉన్నాయండి. సో మీలో ఎంతమందికి స్వీట్స్ ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఇవేనండి బొబ్బట్లు. తర్వాత లంచ్ చేయడం కోసం మేము సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. పిల్లలకి నూడిల్స్ ఇష్టం అన్నారని వాళ్ళకి నూడిల్స్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి మష్రూమ్ మంచూరియా అండి, చాలా ఇష్టము పిల్లలకి. సో మష్రూమ్ మంచూరియా తీసుకున్నాము. మా వారికేమో బటర్ నాన్ అయితే చాలా ఇష్టం అండి. సో అందుకని బటర్ నాన్ కూడా తీసుకున్నాము. తర్వాత వెజ్ బిర్యానీ కూడా తీసుకున్నామండి. సో లంచ్ అంతా చక్కగా కంప్లీట్ చేసిన తర్వాత మేము ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నామండి. లంచ్ తర్వాత ఇలాగ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగితే స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ అయితే వస్తుందండి. మా పిల్లలిద్దరికి మ్యాంగో జ్యూస్ తీసుకున్నామండి, వితౌట్ షుగర్, వితౌట్ ఐస్. వాళ్ళకి కూలింగ్ పడదు. నేనేమో పైనాపిల్ జ్యూస్ అయితే తీసుకున్నాను. మా వారేమో డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే తీసుకున్నానండి. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి. సో అమ్మవారికి చీర అయితే ఇక్కడ నేను చూస్తున్నాను అండి. వీటి ప్రైజ్ నేను కొన్ని వాటివి నాకు గుర్తున్నాయండి, మిగిలినవి అంతగా గుర్తులేదు. వీటి ప్రైజెస్ కూడా మీకు చెప్తాను. దీని ప్రైజ్ వచ్చేసి 821 రూపీస్ అండి. ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి మన ఆంధ్ర సైడ్లో ఈ శారీ ప్రైజ్ ఎంత ఉన్నది అనేది మీరు కామెంట్ చేయండి. సో నేను వేసుకొని చూస్తున్నాను నాకు ఎలా ఉంది అనేది. సో నేను చూపించిన చీరలోని మీకే శారీ నచ్చింది అనేది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా 800, 900, 1000 బిలోలోనే ఉన్నాయండి. నేను ఎక్కువ కాస్ట్ ఏమి తీసుకోలేదు. 1000 రూపీస్ శారీస్ తీసుకుందామని నేను 1000 బిలో శారీసే చూపిస్తున్నాను. సో ఫైనల్గా నేను ఈ శారీ అయితే తీసుకున్నానండి, అమ్మవారికి చూపిద్దామని. సో నేను తీసుకున్న శారీ మీకు నచ్చిందో లేదో చెప్పండి కామెంట్ బాక్స్లో. సో ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి, అలాగే రకరకాల హారాలు, నెక్లెస్లు, లాంగ్ హారాలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఇది గోల్డ్ కాదండి, ఇది నార్మల్గా ఫ్యాషన్ జ్యువెలరీ. సో మీకు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా మంచి మంచి బ్యాంగిల్స్ ఉన్నాయండి స్టోన్స్ తోటి. వీటి ప్రైజ్ వచ్చేసి 1193 అంటండి. ఓ బాబోయ్, చీర కంటే ఇవే ఎక్కువ ఉన్నాయి కాస్ట్. నేనేవి బ్యాంగిల్ జ్యువెలరీకి అయితే పోలేదండి, నేను ఏవి తీసుకోలేదు. అంత కాస్ట్ అయితే ఎట్లా మళ్ళీ స్టోన్స్ అన్నీ ఊడిపోయాయి అనుకోండి, ఎందుకు పనికిరావు. గాజులు చూడడానికి
అస్సలు బాగోవు, కానీ చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి, వేసుకుంటే ఇంకా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా జుమ్కాలండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుమ్కాలు అయితే ఉన్నాయండి. కొన్ని వందల రకాల జుమ్కాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఈ జుమ్కాల కాస్ట్ కూడా ఎక్కువేం లేదండి, కొంచెం తక్కువే ఉన్నది. నేను ఒక స్వెట్స్ తీసుకుందాం అనేసి అయితే స్వెట్స్ అయితే చూస్తున్నానండి, పెట్టుకొని ఎట్లా ఉందని. పెట్టుకొని చూద్దామంటే అసలు ఇక్కడ ఉన్న ట్యాగ్స్ ప్రైజ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవేమో వచ్చి ఊరికూరికి ముందున పడుతున్నాయి. ఇక కలద్దలు బాగున్నాయి లేదా అస్సలు చూడనివ్వట్లేదండి. సో నేను ఒక స్వెట్స్ అయితే తీసుకున్నాను. స్వెట్స్ కాస్ట్ వచ్చేసి 110 రూపీస్ అండి. ఇక్కడ చూసారా పిల్లల ఉయ్యాలు, బాస్కెట్లు, అలాగే పిల్లలకి కావాల్సిన టాయ్స్లు అన్నీ కూడా ఉన్నాయండి. వీటిని చూసి పిల్లలు అయితే అసలు కొన్ని పెట్టి ఇచ్చినంత వరకు కూడా వదలరు, అంత బాగున్నాయి. చాలా బాగున్నాయండి టాయ్స్ అన్నీ కూడా. నేను ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు చూపించలేదు, కానీ చాలా టాయ్స్ అయితే ఉన్నాయండి. తర్వాత మా పిల్లలిద్దరికి డ్రెస్సులు అయితే తీసుకున్నామండి. చిన్నవాడికి సెప్టెంబర్లో బర్త్డే, పెద్దవాడికి కూడా అప్పుడే వాడి బర్త్డే కోసం కూడా డ్రెస్ అయితే ముందుగానే తీసేసుకున్నాము. పెద్దవాడి బర్త్డే వచ్చేసి డిసెంబర్లోని, కానీ ఇద్దరికి ఒకసారి డ్రెస్ తీసేసుకున్నామండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వెంకట సిరీస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.